ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదా? చాలా సంతోషం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయి కార్యములను ప్రేమ. 5 విషయాలని ఒకే వచనంలో ఒకే లైన్లో మరి పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క వాక్యం ద్వారా మన జీవితాలు కట్టబడాలి. ఈ వాక్యం మన జీవితంలో పనిచేసినప్పుడు అద్భుతమైన కార్యాలు మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని వాక్యంలో మెలకువగా ఉండుడి అనే పదం ఇంగ్లీష్లో వాచ్ అని ఉంటుంది. మేలుకొలుపు ఏమని ఉంటుందండి? వాచ్. ఏంటి వాచ్? ఏంటి వాచ్? నైట్ సర్వీస్ అంటాం మనం. అంటే ఆ యొక్క ఎదుర్కొంటాం అన్నమాట. గమనించారా? 12 ఎప్పుడవుతుంది అని చెప్పి మెలకువగా ఉండి ఆ 12 కొరకు ఎదురు చూసి అలర్ట్గా ఉంటాం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి వాచ్ అంటే అలర్ట్గా ఉండటం, మేల్కొని ఉండటం, సిద్ధపడి ఉండటం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒకవేళ మీరు నిద్రిస్తున్నారేమో, ప్రార్థించట్లేదేమో, మరి ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సన్నిధిలో పాలు పంచుకోవట్లేదేమో, ఏ విషయంలో మీరు మెలకువగా లేరో, మేల్కొల్పు లేదో, మేల్కొల్పు అంటే అలర్ట్గా ఉండటం అన్నమాట. అలర్ట్గా చూడండి, మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని వాహనాలు సడన్గా వస్తుంటుంటాయి. అసంకల్పిత ప్రతీకార చర్య అని చెప్పేసి మన జీవితంలో జరుగుతూ ఉంటుంటుంది. మానవ జీవితంలో ఏంటంటే, కారు వచ్చినప్పుడు బ్రేక్ వెళ్ళి నీకు ఎవరు చెప్పవసరం లేదు. నీకు ఎక్కడైనా దోమ కొడుతుందనుకో ఫట్మని కొడుతుంటావు, అది నీకు ఎవరో చెప్పరు. ఆటోమేటిక్గా వాటి అంతా జరిగిపోతుంటాయి అన్నమాట. అలాగే నువ్వేం చేయాలి? మెలకువగా ఉండాలి. వాచ్ అంటే సిద్ధపడి ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఏ సమస్యలు వచ్చినా, ఏ బంధకాలు వచ్చినా, ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక దొంగ వస్తున్నాడని తెలిసింది అనుకోండి, ఆ యజమానుడు పడుకున్నాడు మంచం మీద, కానీ చిన్న శబ్దమైన కూడా లేచాడు అంటే అలర్ట్గా ఉన్నట్టు. వాచ్ అంటే మెలకువగా ఉన్నాడు, అంటే నిద్రపోతున్నాడు కానీ ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందించే విధంగా ఉన్నాడు ఆయన. అలా కాకుండా చాలామంది అంతే, ఇంకా నిద్రపోతారు, ఏమైనా కూడా తెలియదు అలాగ. ఇంకా అది నిద్రమత్తులైనటువంటి. అలా కాకుండా నువ్వు నిద్రలో ఉన్నా సరే, నువ్వు ఏ పనిలో ఉన్నా సరే. ఈ మధ్యన యూట్యూబ్లో ఒకటి వైరల్ అయింది ఏంటంటే, ఒక బస్ కండక్టర్ టికెట్స్ కొడుతుంటుంటాడు. ఆ యొక్క స్టెప్స్ ఎంట్రన్స్లో ఒక వ్యక్తి ఎక్కి అలా ఉంటాడు, అంతే ఇలా వెనక్కి పడిపోతుంటాడు అనమాట. సడన్గా ఆ యొక్క బస్ కండక్టర్ ఇట్లా పట్టుకుంటాడు. ఆయన వైపు చూడు కూడాను, ఈయన పని చేసుకుంటానే ఉంటాడు. కానీ ఎంత అలర్ట్గా ఉన్నాడు, ఎంత మెలకుగా ఉన్నాడు, ఎంత మేలుకొని ఉన్నాడు. అప్పుడు మెలకుగా ఉన్నాడంటే కళ్ళు తెరుచుకునే ఉన్నాడు, ఇదే మాత్రం కాదు అక్కడ అర్థం. మేల్కొల్పు కలిగి ఉన్నాడని అంటే అర్థం ఏంటంటే, దేన్నైనా సరే సడన్గా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు దానికి ఎలా స్పందించాలో సిద్ధపడి ఉండటం అనమాట. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. ఎందుకు వచ్చింది ఆ పేరు? ఇద్దరు ఒకే చోట పడుకున్నారు, ఇద్దరు ఒకే డ్యూటీలు పట్టుకెళ్ళారు, ఇద్దరు ఒకే విధంగా అన్నీ చేశారు. కానీ ఇద్దరు డ్యూటీలు కూడా ఆరిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ బుద్ధి కలిగినటువంటి వారికి తర్వాత ఆరిపోతే దాన్ని మళ్ళీ అలా వెలిగించుకోవాలో సిద్ధపడి ఉన్నారు, మేల్కొల్పు కలిగి ఉన్నారు. ఈ బుద్ధి లేని వారికి ఏంటంటే, అది వెలిగినంచే వెలుగుతుంది అంతే, ఆరిపోతే ఏంటో పరిస్థితి వారికి తెలియదు. అక్కడ మేల్కొల్పు లేదు వాళ్ళకి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మేల్కొని ఉండు, మెలకుగా ఉండు, ఆసక్తి కలిగిండు, ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తి కలిగిండు. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తులు కలిగి ఉండమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పటికీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. కొంతమంది ఆరంభ శూరత్వం, అసలు దేవుడు ఏదైనా చేసేస్తాడండి, అసలు నాకు ఫ్లైట్ ఇచ్చేస్తాడండి, ఎంత పెద్ద ఇల్లు ఇచ్చేస్తాడండి, ఎంత పెద్ద పెద్ద విశ్వాసం ప్రదర్శించేస్తారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే మళ్ళీ సన్నగిలిపోతుంటుంది విశ్వాసం, విశ్వాసంలో పక్కకి వెళ్ళిపోతుంటుంటారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తుంటుంటారు.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నమ్ముతున్నారా? చాలా జాగ్రత్తగా గమనించాలి. నీకెదురయ్యే సమస్యకు నువ్వు ఎలా స్పందిస్తున్నావు, ఎలా ప్రతిస్పందిస్తున్నావు, అదే మెలకుగా ఉండటం. నిలకడగా ఉండటం అంటే ఏంటంటే నువ్వు అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా కూడా నీ విశ్వాసం దెబ్బతినకూడదు. దావీదు చూసినట్లయితే బెత్షెబా విషయంలో తప్పు చేశాడు, ఎస్. పాపం చేశాడు, ఎస్. కానీ బిడ్డ పుట్టాడు. ఒకవేళ దేవుడు నా అపరాధన క్షమించి నా బిడ్డను బ్రతకడానికి అవకాశం ఇస్తాడేమో అనుకున్నటువంటి దావీదు వారం రోజులు ఉపవాసం ఉన్నాడు. వారం రోజులు ప్రార్థించాడు, గోజాడాడు, రాజవస్త్రాలు తీసి పక్కన పడేశాడు, నేల మీద ముఖం పెట్టుకున్నాడు, గదిలోకి వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎంతో ప్రార్థించాడు, ఎంతో గోజాడాడు, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడు 7 రోజులు. ఇన్ని విధాలుగా చేసినటువంటి ప్రార్థనకు ఫలితం చివరికి బిడ్డ చనిపోయాడు. సో అప్పుడు నీ విశ్వాసం ఎలాగుంటుంది? అప్పుడు నీ రియాక్షన్ ఎలాగుంటుంది? అంటే దావీదు గారి రియాక్షన్ చూస్తే బిడ్డ చనిపోయినని తెలిసిన వెంటనే చక్కగా లేచాడు, మంచిగా స్నానం చేశాడు, పట్టు వస్త్రాలు వేసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, భోజనం తెమ్మన్నాడు, తిన్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని స్తుతించాడు, వచ్చాడు. అది విశ్వాసం అంటే. విశ్వాసమందు నిలకడగా ఉండటం అంటే అది. అరే ఇంత ప్రార్థన చేశాను దేవా, ఏంటి నాలో లోపం ఏమనుందా, నాలో అవిశ్వాసం ఏమనుందా అని అన్నాడా దావీదు? ప్రియులారా గమనించాలి. అని ఏమని అన్నాడా? నో. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వింటున్నారా జాగ్రత్తగాను? కాబట్టి నువ్వు అనుకున్నట్టు జరగలేదని చెప్పి నీ విశ్వాసం సన్నగిల్లిపోకూడదు. నీ జీవితంలో అద్భుతం జరగలేదని చెప్పి ఆందోళన చెందకూడదు. దేవుడు ఏం చేసినా నా మంచిగా చేస్తాడు. హల్లెలూయా. నేను ఎప్పటికైనా నమ్ముతాను. నా జీవితం సర్వనాశనం అయిపోయినా సరే నా విశ్వాసం సన్నగిల్లిపోదు. ఆమేన్. అది విశ్వాసం అంటే. పౌరుషం కలిగి ఉండాలి, ప్రభు కొరకు పౌరుషం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ప్రభు కొరకు జీవించాలి. హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది దేవుని విషయాల్లో మరి నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది దేవుని విషయాల్లో సన్నగిలిపోతూ ఉన్నారు, ఎంతమంది దేవుని విషయాల్లో పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంట? మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడ కలిగిండు, పౌరుషం కలిగిండు, బలవంతులయ్యిండు. ఎలాగొస్తుంది బలం? యెహోవా కొరకు ఎదురు చూసేవారు బలం. ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తానండి, డిసప్పాయింట్ అవుతుంటాడు. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నానండి, డిసప్పాయింట్ అవుతుంటాడు. ఈ లోకంలో ఏదైనా డిసప్పాయింట్ చేస్తుంది, కానీ దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ వెంటబడతాయి. నేను వాక్యం చెప్పట్లేదు, ఇది నా అనుభవం చెప్తున్నాను. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు, వాక్యమే. ఆ వాక్యాన్ని అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ జీవితంలో అద్భుతాలు, ఉద్యోగాలు, అవకాశాలు, పరిష్కారాలు, ప్రజలు అన్నీ నీ వెంట పడతాయి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అది. వాక్యం నిరర్థకమవుతూ భూమి ఆకాశం గతించవచ్చు, కానీ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు ఆయన. నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి బలవంతులైండి, మీరు చేయి కార్యములని ప్రేమతో చేయుడి. బా, ప్రేమతో చేయాలంట. ప్రతిదీ ఎంత విసుగుతో చేస్తాం మనం, ఎంత చిరాకుతో చేస్తాం మనం. కనీసం మన పిల్లలు కూడా కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులు బట్టి చిరాకు వచ్చేస్తుంది కదా. కానీ దేవుడు ప్రతిదీ ప్రేమతో చేయమంటున్నాడు. దేవుడు ఎంత ఎంత కష్టమైన విషయం ఇది అసలేం కదా. ప్రేమతో చేయాలంట. ఇప్పుడు మనకి ఎవరైనా సమస్య చెప్తున్నారు అనుకో, నాకేం చేయాలి అమ్మ, అలా చేయకండి అమ్మంటే అలా వింటారా? అట్లాంటప్పుడు తండ్రి తను ప్రేమించిన కుమారుని గద్దించి శిక్షించినంట. అంటే ప్రేమతో చేయమన్నాడని చెప్పి గద్దించొద్దని కాదు, ప్రేమతో చేయమన్నాడని చెప్పి శిక్షించొద్దని కాదు. ప్రేమలో శిక్షణ ఉంది, ప్రేమలో గద్దింపు ఉంది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది నాకు ఫోన్ చేసి వాళ్ళకున్న సమస్యని ఎంత చెప్పాలనుకుంటారు, వాళ్ళకున్న సమస్యని వివరించాలనుకుంటారు. నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది, చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. ఏంటి సమస్యల్లో కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉందన్నమాట. భయంకరమైన సమస్యలు, జీవితం ఎందుకు ముగించాలనుకున్న పరిస్థితులు ఫోన్ చేస్తే, సరే ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీరు పలికితే కలుగుతుంది, ఏది పలికితే కలుగుతుంది. కాబట్టి జరిగిపోయింది, మీ జీవితం ఎలా ఉండాలో పలకండి, అంతే అయిపోద్ది. ఇంకా ఆవిడ ఏం అర్థం కావట్లేదు. ఇంత బాధ ఉంది, అసలు నా బాధ అంతా విన్నాక, ఈ బాధ దేవుడితో చెప్పాక, దేవుడు ఏదో పరిష్కారం ఇస్తే అది నాతో ఏం చెప్తాడు నేను చూస్తుండే, పలికితే కలుగుతుంది అంటాడు. సింపుల్గా చెప్పేశాడేంటి ఈయన, ఇంకా ఏదో ఉంటుంది. చాలామంది ఆలోచన ఇదనమాట. నా సమస్య అంతా ఈ సేవకుడు చెప్పేస్తే, ఈ సేవకుడు నా సమస్యను అంతా అట్టుకెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసి దానికి ఏదో సొల్యూషన్ తీసుకొచ్చి నాకు ఇస్తాడు. ఎక్కడ తీసుకొస్తాడు సొల్యూషను? ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. అమ్మ దేవుడు ఇచ్చేసానని చెప్తే అయిపోయేదానికి మళ్ళీ నేను కనిపెట్టి ప్రార్థించి నీకు చెప్తాను ఎందుకు ఇదంతాను? దేవుడు ఆల్రెడీ ఇచ్చేసిందని చూపించదుగా మా నీ సమస్యకు పరిష్కారం అదే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత సింపులా? ఎస్, ఉచితము. చూసారా? అరే నేను ఎంతో కష్టపడి సంపాదించానే అంటే దేవుడు ఆయన ఉచితంగా ఇచ్చేస్తున్నాడు. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు, ఆయన బిడ్డల అధికారం ఇస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. బలపరచబడ్డారా? మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారైండి, బలవంతుడైండి. మీరు చేయి కార్యములన్నీ కూడా ప్రేమతో చేయండి. కూరిమి గల దినములలో నేరములెన్నడ కొరవు నేరవు, మరి ఆ కూరిమి విరసంభమైనచో అన్ని నేరములే కనబడుచుండు సుమతి అంట. అంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలతో కూడిన భోజనమే రుచిగా ఉంటుందంట. ప్రేమ లేని చోట మాంసాహారమైనా సరే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈరోజున మీరు ఏం చేసినా ప్రేమతో చేయండి. కాబట్టి నేను చాలామంది ఫోన్ చేసినప్పుడు నేను కొంచెం కఠినంగా మాట్లాడినట్టుంటుంది. అంటే ప్రేమ లేదా చెప్పండి అమ్మా అని ప్రేమగా నవ్వుతూ మాట్లాడితేనే ప్రేమ? నో. తండ్రి ప్రేమించిన కుమారుడు గద్దించి శిక్షిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. బలపరచబడ్డారా? ఈ యొక్క వాక్యాన్ని 10 సార్లు వినండి. మీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. పరిశుద్ధాత్మ మీకు సాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.